హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా లేటెస్ట్గా 2 నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఎలిజిబిలిటీ ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి కనుక అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. వివరాలు అనేవి ఈ వీడియోలో చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీరు షేర్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మీ అందరికీ ఉపయోగపడే నోటిఫికేషన్స్ అనేవి తీసుకురావడానికి ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్ల వివరాలు. విఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి. విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా మునిపెన్నడూ లేని పేలెస్ మోర్ వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి, మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 3 వరకు మాత్రమే. విఎంఆర్ లాజిక్స్ యాప్ తో అందరికీ ఉద్యోగం, అందరికీ ఆనందం. రండి, కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 8881883666 లేదా 8886396665. ఓకే ఫ్రెండ్స్, మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 575 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. 11 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ కేటగిరీలో 270 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 77 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 116, ఎస్సీ కేటగిరీలో 85, ఎస్టీ కేటగిరీలో 27 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 23, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 4 పోస్టులు అయితే రిజర్వ్ చేయబడ్డాయి. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి విడుదల కావడం జరిగింది. ఈ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఉన్నటువంటి ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ మొదటి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ లేదా సెక్షన్ ఆఫీసర్ సివిల్ అనేటువంటి పోస్టులను భర్తీ అయితే చేసుకుంటున్నారు. మరి ఈ పోస్టులు అనేవి ఏ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయంటే నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో పాటుగా ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, న్యూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. వీటితో పాటుగా ఢిల్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు, ఢిల్లీ ట్రాన్స్కోర్ లిమిటెడ్, ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్, దీంతో పాటుగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో వేకెన్సీస్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. టైర్ 1 మరియు టైర్ 2 అనేటువంటి 2 రకాల పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. DSSB.online.nic.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్స్ యొక్క డేట్స్ అనేవి ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుందని మనకి చెప్పడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటుగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అవి రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇచ్చారు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా ఒకే క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే డిగ్రీ అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే డిప్లొమా ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్లో చేస్తారో వాళ్ళకి 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్గా చేసినటువంటి అనుభవం అయితే అడగడం జరిగింది. సెలెక్ట్ అయినట్లయితే దాదాపుగా అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు కూడా శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 9 వరకు మాత్రమే టైం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు అప్లై చేసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తూ అప్లై అయితే చేసుకోవాలి. 100 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. అయితే ఎస్సీ
ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి చెందినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్కి ఈ యొక్క ఫీజు నుంచి ఎక్సెప్షన్ అయితే ఇవ్వడం జరిగినట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి సంబంధించి టైర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ బి అయితే ఉంటాయి. టోటల్గా 2 గంటల సమయం, 200 మార్కులు అయితే ఉంటాయి. టైర్ 2లో చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఈ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2.5 గంటల సమయం అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 200 మార్కులకి టోటల్గా ఈ యొక్క టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఈ ప్రశ్న పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక అయితే చేస్తారు. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ప్రతి 4 తప్పు సమాధానాలకి కూడా ఒక మార్క్ అనేది మైనస్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా డిఎస్ఎస్బి నుంచి వచ్చినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది. టైర్ 1, టైర్ 2లో మీకు మినిమం మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది క్వాలిఫై అవ్వాలంటే. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 40%, ఓబీసీ అభ్యర్థులు అయితే 35%, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ అయితే రావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సెకండ్ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ చూసే ముందుగా ఈ డీటెయిల్స్ అయితే చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్కి సంబంధించి 27 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఉన్నట్లయితే మళ్ళీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేయండి. సెకండ్ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరి సెకండ్ నోటిఫికేషన్ చూస్తే ఈ నోటిఫికేషన్ కూడా మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచే విడుదల కావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 116 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీతో పాటుగా పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి పోస్టులు అనేవి రిజర్వ్ చేయబడ్డాయి. ఈ పోస్టులు కూడా సేమ్ మనకి జనవరి 10 నుంచి ఫిబ్రవరి 9 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా చాలా రకాల డీటెయిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. కానీ డిపార్ట్మెంట్స్ అనేవి కూడా సేమ్ ఉంటాయి. కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో పాటుగా జాబ్ యొక్క క్వాలిఫికేషన్స్, జాబ్స్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. ఈ సెకండ్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ లేదా సెక్షన్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ అనేటువంటి పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కూడా టోటల్గా 9 రకాల డిపార్ట్మెంట్స్లో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందాక ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా ఏవైతే డిపార్ట్మెంట్స్ చెప్పుకున్నామో అదే డిపార్ట్మెంట్స్లో ఈ వేకెన్సీస్ని రిక్రూట్ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా టైర్ 1, టైర్ 2 అయితే ఉంటాయి. వెబ్సైట్లో ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఫర్దర్గా ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు అనేది వెబ్సైట్లో ఇంటిమేట్ చేయడం జరుగుతుందని మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ల వారీగా మనకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో కూడా ఒకే రకంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. కొన్ని దానికి డిప్లొమా అనేది ఆడడం జరిగింది. మరి కొన్ని రకాల ఉద్యోగాలకి బోత్ డిప్లొమా అయితే, డిగ్రీ అయితే అడిగారు. మరి ఏ డిప్లొమా, ఏ డిగ్రీ ఉండాలంటే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు అనేవి జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విభాగంలో భర్తీ చేస్తున్నారు కనుక ఈ ఉద్యోగాలకి డిగ్రీ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటుగా 2 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దాదాపుగా సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. టైర్ 1, టైర్ 2 ద్వారా మాత్రమే భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చదువుకొని తర్వాత అయితే అప్లై చేసుకోండి. పూర్తి సిలబస్ ఏంటి అనేది మీకు వెబ్సైట్లో అయితే లభిస్తుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా టైర్ 1కి సంబంధించి సెక్షన్ ఏ, సెక్షన్ బి అయితే ఉంటాయి. టైర్ 2కి సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 అయితే ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే టైర్ 1లో వచ్చినటువంటి మార్కులు మనకి క్వాలిఫై అయితే సరిపోతుంది. టైర్ 2లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకునే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. చాలా మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.